హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా గైస్ కాకరకాయ యూజెస్ అన్నది. సో అందరికీ తెలిసిన పాయింట్ ఏంటంటే షుగర్ బాగా కంట్రోల్ చేసిద్ది అండ్ బీపీని కూడా కంట్రోల్ చేసిద్ది. కానీ ఇది హెయిర్కి ఎంత మంచిదో తెలుసా గైస్. మన హెయిర్ నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అవుతున్నా సరే, డాండ్రఫ్ లాంటివి అసలు పోకుండా అలాగే ఉంటున్నాయి, ఎన్ని షాంపూస్ వాడినా పోవట్లేదు అన్న వాళ్ళకి కానీ, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్కి కూడా సరే మనం ఈ కాకరకాయ తినడం మూలంగా, అంటే వీక్స్కి ఒక 2 times ఆర్ 1 time ఎక్కువ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే 2 times తింటే మాత్రం మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఆల్మోస్ట్ 90% తగ్గిపోతాయి అన్నమాట. బాడీ నుంచి జనరేట్ అయ్యాయి అయితే మాత్రం కంపల్సరీ తగ్గిపోతాయి. అండ్ మీకు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా, అండ్ డాండ్రఫ్ లాంటి వాటికి కూడా ఇది 100% చాలా 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 యూస్ఫుల్. అండ్ దీన్నైతే నేనైతే పచ్చి జ్యూస్గా అయితే అస్సలు తాగను. సో నేను నా స్టైల్లో అయితే నేను కాకరకాయ ఫ్రైని అయితే ఇలా ఉట్టిగా అయినా తినేస్తాను. అండ్ ఇది రైస్లో కలుపుకొని తిన్నా ఓకేనే. అండ్ లాస్ట్లో ఆయిల్లో కుక్ చేసుకోవాలి, సిమ్లో కుక్ చేసుకోవాలి. కాకపోతే నేను ఎండ్ వరకు ఉన్నాను, ఎండ్లో అలా బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి మాడిపోయినాయి. సో అయినా పర్లేదు, నేనే కదా తినేది, సో నేనే తినేస్తున్నాను అనమాట. అండ్ మా మదర్ అయినా ఇంకెవరైనా సరే వాళ్ళు ఆ మసాలా లోపల ఉంటుంది, లోపల వరకు ఇంకా కాలేదనమాట. లోపల వరకు బాగానే ఉంది, పైన మాత్రం కొంచెం కాలింది. అండ్ ఈ విధంగా అయితే కుక్ చేసుకొని తినండి. అండ్ మీ పిల్లలకు కూడా పెట్టండి. వాళ్ళు ఎవరు చెప్పారని మీకు ఎవరైనా అడిగితే సబ్బు అక్క చెప్పిందని చెప్పండి. సబ్బు అక్కలాగా హెయిర్ రావాలంటే కంపల్సరీ ఇలాంటివన్నీ తినాలి అని చెప్పండి. ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. मजा आता था कहते ना।